హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, మనం స్మార్ట్ వాచెస్ కొన్నప్పుడు కొన్ని రోజుల తర్వాతకి ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ ఆ వాచ్ ఛార్జర్స్ ఖరాబ్ అయిపోతాయి. అప్పుడు మనము ఏదైనా ఒక మెకానిక్ అది తీసుకోకపోతే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అట్లా కాకుండా మనమే సింపుల్గా చేసుకోవచ్చు. చిన్న ట్రిక్ అండి ఇది. చూడండి, అది ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు ఒక చిన్న సాకెట్ ఉంటుంది దాంట్లో. చూడండి, కనపడుతుందా? సాకెట్ ఉంది. ఆ సాకెట్ నుంచి వెళ్ళి నేను చెక్ చేసినది. ప్రాబ్లం ఏంటంటే అసలు ఒక రిలే పోయింది దాంట్లో. ఇట్లా పెట్టినప్పుడు ఏమైందంటే ఆ రిలే యాక్సెస్ అయ్యి ముందరికి పవర్ని పంపుతుంది. రిలే పోయింది. అందుకే ముందుగా మనం ఫస్ట్ అది ఆ కాయిల్ది కనెక్షన్ ఉడవిక్కొని దానికి ఐరన్ ఒకటి ఉంటే చాలు, ఇంకా వేరే ఏమొద్దు. ఒక ఐరన్ మాత్రం కావాలి. ఫస్ట్ ఆ కాయిల్ది మనం ఉడవికి చూడండి చక్కగా రిలేని దాన్ని ఏం లోయర్ ఇట్లా అవసరం ఏం లేదు, తీసేయచ్చు డైరెక్ట్. కొద్దిగా దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ దానికాడ మనం లిడ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతకి చూడండి ఆన్ నుంచి వెళ్ళి తీసింది అది. ఓకేనా? అది కొత్తది. అది దేనికి వెళ్ళి తీసిన మదర్ బోర్డు మీకు నేను చూపిస్తాను చూడు. ఆ మదర్ బోర్డు మన ఒక చిన్నది ఆడ పడి ఉంటే ఒక దాన్ని తీసిన, దాంట్లో ఉంటే కనపడుతుందా మీకు? ఆ ప్లేస్లో నా ఏళ్ళు పెట్టిన ప్లేస్లో అది తీసిన. ఆడ 3 డాట్స్ ఉన్నాయిగా, అది సేమ్. ఓకేనా? తీసి దానికి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్లీ సెట్ అయిపోద్ది. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ని దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ఛానల్ కొత్తది కాబట్టి దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ చిన్న తమ్మునికి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ అన్నగా అనుకో, మీ తమ్ముని అనుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్, మీరైతే నా ఫ్యామిలీ మెంబర్. దయచేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందరకు తీసుకొచ్చి మీకు సహాయం చేస్తాం. అయితే చూడండి, దాని తర్వాత మళ్ళీ మనం యథావిధిగా రబ్బర్ పెట్టేసి ఆ కాయిల్ అతుకుపెట్టినాక ప్యాక్ చేసేయాలి అంతే. చూడండి, ఇంకా ఆటోమేటిక్లీ మీరు చూస్తున్నాగానే పర్ఫెక్ట్గా అది అయిపోయింది. ఇంతే సింపుల్, చిన్నది అంతే. ఇక ఎప్పుడైనా అదే పోతుంది, ఎవరికైనా అదే పోతుంది. దానివల్ల ఛార్జింగ్ ఎక్కనప్పుడు అసలు మనం ముందు చేయవలసిన పని ఏంటంటే, ఛార్జింగ్ ఎక్కలేదు అంటే ఎక్కువసేపు దాన్ని ఇక ఛార్జింగ్ అట్నే పెట్టి ఉంచొద్దు. ఎందుకంటే ఓవర్ హీట్ అయినప్పుడు ఐసీ పోయే ప్రాబ్లం ఉంటుంది. అట్లా కాకుండా ఎమ్మటే తీసి మనం అది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఎక్కుతుంది ఇప్పుడు. ఇదేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఏ ఎలక్ట్రానిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు షేర్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే ఎంతోమంది స్మార్ట్ వాచ్ కొనుక్కొచ్చి పడేస్తుంటారు. ఎందుకంటే ఇక ఛార్జింగ్ పక్కకు పడేస్తే ఆ బ్యాటరీ పోతుంది. దానివల్ల అనవసరంగా మళ్ళీ ఇంకొక ఖర్చు ఆగమైపోతుంది, వేరే తీసుకుంటారు. కాబట్టి దయచేసి అందరికీ ఇది సబ్స్క్రైబ్ చేయండి. ఇది అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఏ ఎలక్ట్రానిక్స్. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.